అయినా నువ్వు ఇప్పుడు వెనక్కి వెళ్ళడం అవసరం కూడా. ధర్మరాజును కర్ణుడు బాధించాడయ్యా, ఆయన్ని కాస్త 4 మాటలతో ఓదార్చి వద్దామన్నాడు. మా అన్నగారి యొక్క జీవితం నాకు చాలా ప్రధానం, అందుకని వెనక్కి పోలేరు. అన్నగారి జీవితం ఎంత ప్రధానమో కర్ణుడు తేజస్సుకు తట్టుకోలేకపోవడం కూడా అంతే ప్రధానం. విషయం అంతే, వాస్తవం. మనకేమి ఇక్కడ మనం అర్జున ఫ్యాన్స్ కాదు, కర్ణ ఫ్యాన్స్ కాదు, ధర్మానికి ఒక్కడికే నేను ఫ్యాన్. ఏది జరిగిందో అది చెప్పడమే అంతే. ఇప్పుడు కర్ణవధలో ఉండే సూక్ష్మాన్ని గమనించండి. కర్ణుడు మనం అనుకుంటున్నంత దాత కాదు, మనం అనుకుంటున్నంత వీరుడు కూడా కాదు. దాత కాదు అనడానికి కవచకుండలాల తప్పితే ఆయన చేసిన ప్రసిద్ధమైన దానం ఏది వ్యాసభారతంలో లేదు. దయచేసి పుట్టకింపు కథలు నమ్మకండి. ఆయన ఏదో శ్మశానంలో ఉన్నాడు యుద్ధరంగంలో, ఆయన బంగారు పన్నెడిగితే దానం ఇచ్చాడు, లేకపోతే ఏదో ఇల్లు కూలగొట్టి దానం ఇచ్చాడు, ఇవన్నీ కట్టు కథలమ్మా, జానపద భారతాలు. పల్లెటూళ్ళలో చెట్టు కింద చుట్టకాల్చుకునేవాడు సరదాకి చెప్పుకున్న కథలు ఎక్కడా లేవు.